వినాయక చవితి రోజు ఎంత వర్షం అండి బాబోయ్. ఈ వర్షంలోనే మేమైతే ఇప్పుడు బొమ్మను తీసుకురావడానికి వెళ్తున్నాం మా బుజ్జి వినాయకుడిని. ఈ వర్షంలో చూడు ఎంత కష్టాలో పాపం, వ్యాపారస్తులకు కూడా కష్టమే, కానీ ఏం చేయలేం, పండగే. మొత్తం గరికంట మొత్తం అంతా 100 రూపీస్ అంట. ఇట్లా గరికి కావాలి కదా, కానీ ఏమన్నా మన తిప్పేసాడు దొరికినట్టు ఇక్కడ అంతా దొరకదు రాయిషా. అదంతా పసుపు ఆకులు అన్నీ ఉంటాయి ఆడ. ఏం వేర్లు అక్క అవి? అవేం వేర్లు? మర్రూడనా? ఓకే. 100 రూపాయలు అండి మళ్ళీ. సర్లే వేయని ఏదో ఒకటి. మారేడుకాయలు మంది పెద్ద కొడుకు ఉందా, నాకు తెచ్చుకోవాల్సిందా? వర్షం ఫుల్ వానలో ఇది మాది ఉందంట, నంబర్ పెడుతుందంట ఏమన్నా. కలర్ బొమ్మలు, ఇక్కడ కలర్ బొమ్మలు ఉన్నాయి. నాకు నాయన తామరపూలో ఉన్నాడు వినాయకుడు. తామరపూలో వినాయకుడు బల ఉన్నాడే. వీడికే ఫోటో మట్టి బొమ్మ బాగుంది కదా. మా ఇంటికి వచ్చే బుజ్జి గణపయ్య కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంత రాయల్టీగా ఉన్నాడో చూడండి, బాగున్నాడు. ఏంటో ఈసారి మా వాళ్ళు కలర్ బొమ్మకు వచ్చారు. బాగుందిలే నాన్న, సూపర్. వచ్చాడు మా గణపతి ఇంట్లోకి అన్నమాట. ఏదో మా సింపుల్ డెకరేషన్ చేసినాం, స్వామిని ఇప్పుడు ప్రతిష్ఠిస్తాం అన్నమాట. అక్కడ పూజ టైంలో మనం రివీల్ చేసుకుంటే సరిపోతుంది. ఒరే గణపతి కింద ఇది వేయలేదు, మర్చిపోయాను నేను.